ఒకసారి ఇలా చూడండి సార్, ఇలా చూడాలి సార్. సభాధ్యక్షులు, మనందరికీ సుపరిచితులు, పెద్దలు, గౌరవనీయులు వాసంశెట్టి సత్య గారు నేటి నియోజకవర్గ మహానాడికి పరిశీలకులుగా వచ్చి వేదిక అలంకరించినటువంటి మిత్రులు, నాకు అత్యంత సన్నిహితులు గౌరవనీయులు గండి కృష్ణ గారు, ఆయన రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి. ఈ పార్టీ యొక్క గొప్పతనం ఏమిటంటే ఎంత పెద్దవారైనా ఎంత చిన్న పని అప్పచెప్పినా క్రమశిక్షణతో ముందుకు వెళ్ళటమే తెలుగుదేశం పార్టీ విధానం. గండి కృష్ణ గారు రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం పరిశీలకులుగా వెళ్ళాలి అంటే పార్టీ ఆదేశాలను శిరసా వహించి మన మధ్యకు వచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, మనందరికీ సుపరిచితులు గోపాల్ బాబు గారు, మరి గడిపాటి సూర్యనారాయణ గారు అంటే తెలియనటువంటి వ్యక్తులు లేరు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందించినటువంటి గడిపాటి సూర్యనారాయణ గారు. మరొక పెద్దలు చింతపల్లి వీరభద్రరావు గారు, జిల్లా పార్టీలో ఉపాధ్యక్షుడిగా ఉంటూ ఒక క్లస్టర్గా పనిచేస్తూ సేవలు అందించినటువంటి వ్యక్తి. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా కూడా చేశారు చింతపల్లి వీరభద్రరావు గారు. మరి అప్పు గారి గురించి మీ అందరికీ కూడా తెలుసు, గంగమ్మ అప్పు గారు అంటారు. మరి వారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అతిరథులు చాలా మంది ఉన్నారు. లేకంటే బాలకృష్ణ గారు కానీ, అక్క విశ్వంతరావు గారు కానీ, జాస్తి విజయలక్ష్మి గారు కానీ, సాంబశివరావు గారు కానీ, లేకపోతే వీరభద్రరావు గారు కానీ, గుత్తులు ములుగాజు గారు కానీ, మరి ఇన్ఛార్జ్ చైర్మన్ గా చేసి క్లస్టర్ సేవలు అందించినటువంటి నేర్చెట్టి సూర్యనారాయణ గారు కానీ, కొత్తపల్లి శ్రీని గారు కానీ, సలాటి రమేష్ గారు కానీ, ఇంకా వేదిక మీద అతిరథ మహారథులు చాలా మంది ఉన్నారు. రాఘవన్ గారు కానీ చాలా మంది. ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతారు. సమయం లేదు. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరినీ పేరు పేరున సంబోధించలేదని అన్యత భావించవద్దని వారికి మనవి చేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా, ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదకరంగా సైనికుడికి సెల్యూట్ ఎలా చేస్తున్నారో అదే రకంగా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ ఒక పార్టీలో సభ్యుడిగా సెల్యూట్ చేస్తున్నారని కానీ రాజకీయాలంటే మనం ఉంటేనే సరిపోదు, మనం ఉండాలి. ఒక సామెత ఉంది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మనం ఉండాలి. ఈ పార్టీ బలోపేతం కోసం మొన్న ఎన్నికలలో తాను వచ్చి కూటమి విజయాన్ని కూర్చేసినటువంటి వారిని కూడా ఒక సముచిత స్థానం ఇచ్చి ఈ రెండింటిని సమముచ్చే చేసి సమన్వయం చేసి సత్యంగా నడిపిస్తారని మీ అందరూ తరపున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. పార్టీ కష్టకాలంలో పనిచేస్తున్న వారిని గుర్తింపండి. మొన్న ఎన్నికల విజయానికి కారణమై కొత్తగా వచ్చిన మరి వారు కూడా ఒక సముచితమైనటువంటి గౌరవం ఇవ్వండి, ముందుకు పార్టీని నడిపించండి అని మీ అందరికీ కూడా సవినయంగా నేను మనవి చేసుకుంటూ, ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. వ్యక్తుల కన్నా వ్యవస్థలు ముఖ్యం, మరి వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం. ఆ పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను ముందుకు తీసుకుపోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా
వాసన్ చెట్టి సజ్జన్ గారికి సుభాష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్, 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 చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. ఒక్క విషయం నేను మనం చేస్తున్నాను. గణేష్ గారు చెప్పింది గుర్తొచ్చింది. కార్యకర్తల గురించి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మర్చిపోవడం లేదు, నిరంతరము ఆలోచిస్తున్నారు. మీ మీద పెట్టినటువంటి కేసులు అతి త్వరలో తీసివేయబడతాయి. నెంబర్ 1. నెంబర్ 2, గత ప్రభుత్వంలో ఎన్ఆర్ఈజీఎస్ వర్కులు చేసి కోర్టుకెళ్ళి తెచ్చుకుంటే 21% విజిలెన్స్ అధికారం పెట్టి ఎంక్వైరీ పెట్టి ఆఫ్ చేశారు. ఆ కార్యకర్తలందరికీ ఎన్ఆర్ఈజీఎస్ నీరు చెట్టు బిల్లులన్నీ కూడా ఇచ్చేస్తాం. ఇది రెండవది. కేసులు తీసేస్తారు, అలాగే బిల్లులు, పెండింగ్ బిల్లులు, ఎస్టీఎఫ్ కానీ ఎన్ఆర్ఈజీఎస్ కానీ నీరు చెట్టు కానీ బిల్లులు ఇస్తారు కార్యకర్తలకి. ఇక మూడవది నామినేటెడ్ పదవులు. నామినేటెడ్ పదవులు శ్రీకారం చుట్టాం. విద్యా కమిటీల్లో కొంతమందికి ప్రాతినిధ్యం ఇచ్చాం, మరి కొంతమందికి మరికొన్ని పోస్టులు మార్కెట్ కమిటీల్లో చైర్మన్లుగా, అలాగే డైరెక్టర్లుగా, అలాగే సొసైటీ 3-మెన్ కమిటీగా, మరి దేవస్థానాలు, అనేక స్టేట్ లెవెల్లో నామినేషన్స్ అన్ని కూడా వస్తాయి. నిరుత్సాహపడవద్దు అని మీకు మీ అందరికీ కూడా పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీలో అత్యున్నతమైనటువంటి పోలిట్ బ్యూరోలో ఉన్న పార్టీ ఒక ఆదేశాలు ఇచ్చాయి. గని కృష్ణ గారికి ఆదేశాలు ఇచ్చినట్టే మీరు పోలిట్ బ్యూరోలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా మీ సతీమణి ఉన్నారు. నియోజకవర్గ మహానాడును సక్సెస్ఫుల్ గా జరిపించండి, అప్పుడు మహానాడుకు రెడీ కండి, అలాగే పార్లమెంటు మహానాడు కూడా చేయండి అని పార్టీ ఆదేశాలు ఇవ్వడం ఈ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి వాసన్ చెట్టి సజ్జన్ గారు సాధారణంగా నన్ను ఆహ్వానించడం, ఇక్కడికి రావడానికి ముఖ్య కారణాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి చంద్రబాబు గారు నాయకత్వంలో, లోకేష్ గారు సూచనలతో, ఇక్కడ మంత్రివర్యులు అయినటువంటి యువకుడు వాసన్ చెట్టు సుభాష్ గారి యొక్క సూచనలతో తండ్రి గారు నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రెస్ వారు ఉన్నారు కాబట్టి ఆ ప్రెస్ నేను చెప్పేది ప్రత్యేకంగా ఏంటంటే, ఆ పార్టీ విధి విధానాలు మహానాడు చేసుకునే ముందు నియోజకవర్గ మహానాడును చేసుకోవాలి, పార్లమెంటు మహానాడును చేసుకోవాలి. ఇదందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మినీ మహానాడు అనే వర్డ్ వాడకండి. పార్టీ ఏది చెబితే అదే మనం చెప్పాలి. పార్టీ ఏం చెప్పిందంటే ఈవేళ నియోజకవర్గ మహానాడును 18, 19, 20లో కంప్లీట్ చేయాలి. ఈ రోజు 18లో రామచంద్రపురం నియోజకవర్గం మహానాడు జరుపుకుంటున్నాం. అలాగే రేపు 27, 28, 29లో మహానాడు జరుపుకుంటాం. అలాగే మధ్యలో 22వ తారీఖున అమలాపురంలో పార్లమెంటు మహానాడు జరుపుకుంటాం. మీరందరూ రావాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఎక్కడ కూడా మినీ అనేవారు లేదు, మహానాడులే. నియోజకవర్గం మహానాడు, పార్లమెంటు మహానాడు, రాష్ట్రంలో మహానాడు. ఈ 3 అంచెల విధానంగా మన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇది మీరు ఆకలింపు చేసుకుని ఆచరణ మార్గంలో పెట్టాలని మీ అందరికీ కూడా చేతులు జోడించి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక పెద్ద ఉపన్యాసం జోలికి నేను పోను, కానీ నేను ఒకటే మనవి చేస్తున్నా. వేదిక మీద ఉన్నటువంటి పెద్దల కన్నా వేదిక
ముందున్నటువంటి మీరే గొప్పవారిని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ వేదిక ఎక్కడానికి కారణభూతులు మీరు 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 ఈనాడు దేశ పరిరక్షణ కోసం సైనికుడు నిస్వార్థంగా నిర్విరామంగా ఎటువంటి పాత్ర వహిస్తున్నాడో సైనికుడు ఈ తెలుగుదేశం పార్టీ కోసం, ఈ తెలుగుదేశం పార్టీ నాకేమైనా చేసిందా అని సంకుచిత భావన ఈనాడు అనుకోకుండా ఈ తెలుగుదేశం పార్టీకి నేనేమైనా చేస్తున్నానా, ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక మొక్కని మహావృక్షంగా ఎలా తయారు చేయాలని నిరంతరం తప్పించినటువంటి మీ కార్యకర్తలు గొప్పవారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సోదరులారా, సోదరీమణులారా, మీ అందరికీ తెలుసు వచ్చి ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి వాసంచేటి సుభాష్ గారిని గెలిపించుకుని మంత్రిగా తెచ్చుకున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. వ్యక్తుల కన్నా వ్యవస్థ గొప్పది. వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వ్యవస్థ పదిహేనుగా ఉంటుంది. అందుకే వ్యక్తులతో నిమిత్తం లేకుండా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాన్ని శిరసా వహించి వాసంచేటి సుభాష్ గారిని మీరు గెలిపించినందుకు ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు. ఆనాడు సుభాష్ గారి ముందు కూడా నేనెవరో చాలా మందికి తెలియదు. కానీ రామచంద్రపురం నియోజకవర్గంలో పార్టీ వ్యక్తి ఆరాధనతో, పార్టీ పక్కకు పెట్టే వ్యక్తి ఆరాధనతో, ఈ కూపటమైనతో బయటకు తీసుకువెళ్ళిపోయినటువంటి చర్యలని ఆకలింపు చేసుకుని అక్కడ పార్టీని మరలా సరైనటువంటి మార్గంలో పెట్టాలి అని నన్ను ఇన్ఛార్జిగా ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను పుచ్చుకుని ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఆ ఆదేశాన్ని పురస్కరించుకుని పార్టీ కోసం నా వంతు కృషి చేశానని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. 1982లో తెలుగుదేశం పార్టీ వచ్చింది. 81లో కొత్తపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ గారి పోటీ చేసినప్పుడు బీసీలకు రిజర్వేషన్లు లేవు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారు ఈ వెనుకబడిన కులాలని ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు వేయిస్తున్నారు యంత్రాలుగా. ఆ తర్వాత బదిలిస్తాం, గుర్రలిస్తాం, పనిముట్లు ఇస్తామని యాచకులుగా నిలబెడుతున్నారు. వీరికి రాజ్యాధికారుల వారు ఆలోచించి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇచ్చి బీసీని మనుషులుగా చూస్తుంది నందమూరి తారక రామారావు గారు. ఎవక తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా ఎంత చెప్పినా తక్కువే. మరి సమయం లేదు. ఇకపోతే మహానాడు సందర్భంగా మీరు కొన్ని విషయాలు మీరు ప్రజల మధ్యకి తీసుకువెళ్ళవలసినటువంటి గురుతుల నైతిక బాధ్యత మీ మీద, వేదిక మీద ఉన్నటువంటి మా మీద ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చెబుతున్నారు సంవత్సరం అయింది, సూపర్ 6 ఏమైపోయింది అంటున్నారు. సిగ్గు ఎగ్గు లేనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు. ఒక సిగ్గు ఎగ్గు ఉంటే ఈ పత్రికా ముఖంగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. పెన్షన్ గురించి ఆలోచించండి. అసలు పెన్షన్ ప్రవేశపెట్టింది రామారావు గారు. తెలుగుదేశం 35 రూపాయలతో పెన్షన్ పెట్టాం. 75 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళారు. ఆ తర్వాత వచ్చారు రాజశేఖర రెడ్డి గారు 105 రూపాయలు పెంచాడండి. 105 చెప్పేవాడు. 105 రూపాయల కింద తీర్థంగా చెప్పేవాడు రాజశేఖర రెడ్డి. 200 చేశాడు. ఆ 200ని 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేశాడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ 1000ని రెట్టింపు చేశాడు, 2000 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వచ్చాడు జగన్. 2000ని నేను 3000 చేస్తానని చెప్పి 4 సంవత్సరాలకు 1000 పెంచినటువంటి గరుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. 3000 వచ్చింది. మళ్ళా ఎన్నికల వ్యాఖ్యానంలో చెప్పాం, మేము వస్తే 1000 రూపాయలు ఇస్తాం. అది జగన్ లాగా 250 కాదురా నాయన, ఒక్కసారి ఇస్తామని 4000 ఇస్తున్నటువంటి పరిస్థితి
ఒక్క ఉదాహరణ. ఇక సూపర్ 6 ఏమైంది అంటే సిగ్గు లేకుండా సూపర్ 6 లో భాగమేనా తమ్ముడు? ఈ మహిళా మండలికి గ్యాస్ అందిస్తున్నాం. ఆ గ్యాస్ అందించే కార్యక్రమం చూస్తే గెలవాలంటే మరి రాష్ట్రంలో అధికారం రావాలంటే అనేకమైనటువంటి కీలక నిర్ణయాలు పార్టీ తీసుకుంటుంది. ఆ కీలకమైనటువంటి నిర్ణయంలోనే యువకుడు వాసంచెట్టి సుభాష్ గారిని ఇక్కడికి పంపించడం జరిగింది. మీరు గెలిపించి పంపించారని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నారు. అందుకోసమే అధికారం కోసం చాలా ఎదురు చూస్తే ఒక ఎమ్మెల్యే కాదు మంత్రిగా కూడా మీకు ఇస్తున్నామని మీ ముందుకు పంపినటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని మనస్ఫూర్తిగా మీ అందరూ తరపున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇక అసలు విషయానికి వద్దాం. ఎజెండా కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు పేరు చెబితేనే రోమాలు నిక్కబొడుస్తాయి. ఎందుకంటే 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 35 సంవత్సరాలు ఢిల్లీలో తెలుగు వాడిని తాకట్టు పెట్టి తెలుగు వాడి యొక్క ఆత్మగౌరవాన్ని కాలి కింద పెట్టి నలిపెట్టినటువంటి పరిస్థితుల్ని చలించుకుపోయాడు నందమూరి తారక రామారావు గారు. ఏంటి 1947లో స్వాతంత్రం వస్తే తెలుగు వాడికి ఎందుకు ఈ అపచారమని గ్రహించి 1982లో మార్చి 29వ తారీఖున పార్టీని పెట్టారు. అదే తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా మనం చేస్తున్నారు. మహానుభావుడు కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాల పార్టీని పెట్టారో ఈ పార్టీని అంతం చేస్తామన్నటువంటి అనేక మంది అంతమయ్యారు. కానీ పార్టీ సజావుగానే ఉంది. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనమని ఈ సందర్భంగా అమలు చేస్తున్నారు. ఆ మహానుభావుడు పార్టీ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఈ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి కానీ మాట్లాడుకునే ముందు తెలుగుదేశం పార్టీ ముందు తెలుగుదేశం పార్టీ తర్వాత 2 భాగాలుగా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే సంక్షేమం, ఆ పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలని 2 రూపాయలకి కిలో బియ్యం, కట్టుకోవడానికి పట్టివ్వాలని జనతా వస్త్రాలు, ఉండడానికి ఒక శాశ్వతమైనటువంటి గృహం ఇవ్వాలని పక్కా ఇల్లు. శ్రీకారం చుట్టింది ఎవరు అంటే తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు కాదు అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సంక్షేమమే కాదు విప్లవాత్మకమైనటువంటి మార్పులు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. మున్సిపల్ ఖాతాల వ్యవస్థను రద్దు చేసి సమితులు రద్దు చేసి సమితులకు స్థానంలో మండలాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా తెలుగుదేశం ఎన్టీ రామారావు గారే. ఇక బీసీలు, నేను కూడా ఒక బీసీనే. బీసీగా 1981లో రాజకీయాల్లోకి వచ్చాం. కార్యక్రమంలో ఒకటే భాగమైనటువంటి మహిళా మండలి గురించి ముందు మాట్లాడతాను. మీకు గ్యాస్ ఇస్తానన్నాం. గ్యాస్ ఇస్తానని ఒక సిలిండర్ ఆల్రెడీ ఇచ్చాం. మొన్నే పవన్ బ్యూరోలో ఒక నిర్ణయం తీసుకున్నాం. మళ్ళా 2వ కేసు పడతాం, 3వ కేసు పడతాం. మనగడటం కాకుండా మీరు తెచ్చుకుంటే ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో వేయటం కాకుండా మీరు తెచ్చుకోండి, తెచ్చుకోకపోండి. ఆ మిగిలినటువంటి 2 సిలిండర్లు ధర మీ అకౌంట్ లో వేస్తాం. అది సిలిండర్ తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా మీకు 3 సిలిండర్లకి డబ్బు ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇది సూపర్ 6 లో ఒకటి కదా. ఇకపోతే తల్లికి వందనం, వాడేంటి అమ్మ ఒడి. అమ్మ ఒడి ఏం చెప్పాడు వాడు? మీకు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఒకరికే ఇచ్చాడు. 15,000 ఇస్తామని 13,000 చేతులు పెట్టాడు. రేపు జూన్ లో తల్లికి వందనం ఇస్తున్నాం. ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలకి ఇప్పుడు జూన్ లో ఇవ్వబోతున్నాం. ఇది సూపర్ 6 అమలు కాదా అని నేను మనం చేస్తున్నాను. ఆగస్టు 15 మన
మరొకటి నెరవేర్చుకోబోతున్నాం. అదే ఉచిత బస్సు. ఇవాళ ఎక్కడికి రావాలన్నా, అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అత్తోరింటికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా మీ మహిళలు ఇలా చెయ్యి పెట్టి ఉచితంగా బస్సు ఎక్కే సౌకర్యం ఆగస్టు 15 నుంచి ఇస్తామని చెబుతున్నాం. ఇది సూపర్ 6 లో భాగం కాదని నేను మనం చెప్తున్నాను. ఇకపోతే రైతు భరోసా ఏం చెప్పాడు జగన్? మేము రైతు భరోసా 12,500 ఇస్తామని చెప్పాడు మోసగాడు. కేంద్రం ఏం చెప్పింది? 6,000 ఇస్తామని చెప్పింది. 12,500 6,000 కలిపితే ఎంత? 18,500. నమ్మాలి రైతులు. గుద్దుడే గుద్దుడు. అధికారంలోకి వచ్చాడు. 18,500 ఇవ్వడం మానేసి కేంద్రం ఇస్తున్నటువంటి 6,000 తీసుకుని వీడు 7,500 కలిపి 13,500 ఇచ్చి 5,000 ఎక్కొట్టాడు ఆ ప్రభుత్వం హయాంలో. రేపు రైతు భరోసాకి తీరుగా మనం అన్నదాత సుఖీభావ కార్యక్రమం పెట్టాం. ఆ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో మనం ఇస్తానన్నది 20,000. 20,000లో కేంద్రం 6,000 ఇస్తుంది. మోసం చేయడం అలవాట్లేదు మనకి. మళ్ళా 14,000 చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కలిపి 3 వాయిదాల్లో అన్నదాత సుఖీభావ కార్యక్రమం అందజేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఏంటి సూపర్ 6 లేదంటారు? ఇవి కాకుండా అన్నా క్యాంటీన్లు పెట్టాం, భోజనం పెడుతున్నాం, అనేక కార్యక్రమాలు, ఉద్యోగాలు ఇస్తానన్నాం, డిఎస్సి ప్రకటించాం, పరిశ్రమలు తెస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, యువతను ఆదరిస్తున్నాం, ఒక పక్క భారతీయంగా అభివృద్ధి చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ చూసి మీరు ప్రజలకు తెలియజేయవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద మా అందరి మీద ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఏది ఏమైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అనేక విషయాలు తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, యువతను పెట్టి యువతను ఉరువులోంచి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి కారణభూతులైనటువంటి లోకేష్ గారి గురించి కానీ, అనుభవశాలి మరి రాజకీయ చతురుదంటే అపర చాణక్యుడిగా పేరుగాంచినటువంటి మరి చంద్రబాబు గురించి కానీ చెప్పాలంటే రోజులు సరిపోవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావడంతో బీజేపీని అలాగే జనసేనని పొత్తు పెట్టుకుని ఈ రాష్ట్ర ధ్యేయం కోసం, ఈ రాష్ట్ర క్షేమం కోసం, ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కోసం కూటమి పెట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీఆర్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇక కానీ మరి కృష్ణ గారికి నాకు అదృష్టం ఏమిటంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పనిచేశాం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాం, ఆ తర్వాత లోకేష్ గారితో నేను కూడా కౌన్సిల్లో ఉండి, నేను డిప్యూటీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆయనతో కూడా కలిసి పనిచేస్తాం. కాబట్టి ఇంతకన్నా ఏం కావాలి మనిషికి? తెలుగుదేశం పార్టీలో పని చేయడమే, తెలుగుదేశం పార్టీలో ఉండటమే చాలా అదృష్టంగా భావించే ఈ తరుణంలో ఒక పోలిట్ బ్యూరో సభ్యుడిగా 3 తరాల వ్యక్తులతో సమకాలికులుగా మేము రాజకీయాల్లో ఉన్నామంటే ఇది నా అదృష్టంగాను, పూర్వజన్మ సుకృతంగాను భావిస్తున్నానని మీ అందరికీ కూడా నేను మనం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి సోదరులారా, ఈనాడు సత్యం గారికి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మీరు వేసింది వాసంచెట్టు సుభాష్ గారికి ఒక ఓటు వేస్తే 2 సేవకులు బయటకు వచ్చారు. ఒకరు సుభాష్ గారు, రెండో వారు నిస్వార్థంగా సత్యం గారు. ఒక ఓటు బోనస్, మీరు ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మంత్రి బోనస్, ఇది సత్యం గారి బోనస్. కాబట్టి ఇక్కడ 2 వ్యక్తులు మీకు అందుబాటులో ఉంటున్నారు. వారు వేరే ప్రాంతానికి వెళ్తే ఈయన అందుబాటులో ఉంటున్నారు. అధికారం కావాలి. అధికారం అంటే శాసన సభ్యుడిగా మరి మాత్రమే సరిపోకుండా మరి చాలా మంది పెద్దలు మాట్లాడారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో
ఇక్కడ 10 ఎన్నికలు జరిగాయి, గెలుస్తున్నాం, ఓడిపోతున్నాం. మేచెట్టి రామారావు గారు చేశారు, లేకపోతే తర్వాత తోట తిరుమూర్తులు గారు చేశారు, కొంతమంది పోటీ చేసి గురుకుడు సూర్యారాయణ గారు, గుర్తులు సూర్యారాయణ బాబు గారు వీరంతా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ మంత్రి రాలేదు. అది మొట్టమొదటిగా యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి తెలుగుదేశం పార్టీ పరంగా ఇక్కడ మంత్రి పదవి లభించింది అంటే ఇది మీ అదృష్టమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అభివృద్ధికి పొదవలేదు, సంక్షేమానికి చిరునామే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఒక పక్క సంక్షేమం, మరొక పక్క అభివృద్ధి, ఈ రెండుని జోడించుకుని సమన్వయంతో ముందుకు తీసుకుపోవాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు మన అమలాపురంలో, మన రామచంద్రపురంలో నియోజకవర్గ మహానాడు చేసుకున్నాం. రేపు గన్నవరంలో, అలాగే కొత్తపేటలో రేపు చేస్తున్నాం. 20వ తారీఖున రాజోలో చేస్తాం. అలాగే మండపేట కూడా పూర్తి చేసుకుని, అలాగే మమ్మడివరం పూర్తి చేసుకుని 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి కాపు కళ్యాణ మండపం అమలాపురంలో అక్కడ పార్లమెంటు మహానాడు జరుపుకుంటున్నాం. మరి సత్యం గారు, మరి సుభాష్ గారు అందుబాటులో లేదు కాబట్టి వారి నాయకత్వంలో మీరందరూ కూడా ఆ పార్లమెంటు మహానాడు కూడా వచ్చి సక్సెస్ చేయవలసిందిగా మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇక ఆఖరుగా పార్టీ కష్టకాలంలో అనేక మంది వ్యక్తులు నా మనసులో మైండ్లో ఉన్నారు. దయచేసి వారందరూ కూడా మరి పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా కష్టించి ఈ సిస్టమ్ ఏర్పాటు చేయడంలో వారు మనస్ఫూర్తిగా భాగస్వాములు అయ్యారు. సిస్టమ్ అంటే మరి బూత్ కమిటీ, ఆ బూత్ తర్వాత యూనిట్ తర్వాత క్లస్టర్ తర్వాత మరి గ్రామ శాఖ అధ్యక్షులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, ఆ తర్వాత పార్లమెంట్ కమిటీ, ఆ తర్వాత రాష్ట్ర కమిటీ, ఆ రాష్ట్ర కమిటీలోనే మరి పోలిట్ బ్యూరోకు అది ఫైనల్ స్టేజ్. ఈ సిస్టమ్ లేనప్పుడు ఇక్కడ నిత్య ఆరాధనే ఉండి అసలు తెలుగుదేశం పార్టీని ఉచ్చరించినప్పుడు ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న 10 మంది ఒక ధీటుగా మరి ఏ మాత్రం కూడా ఒక వేవ్ క్రియేట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో వేవ్ ఎప్పుడు వస్తుందంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు